ఇక పొంగల్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్లో నరేంద్ర మోడీ ఉన్నారు. మరి ఇప్పుడు పొంగల్ అంతర్జాతీయ పండుగగా ఉంది, మరి మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తమిళులతో పాటు యావత్ ప్రపంచంలో తమిళ సంస్కృతిని ప్రేమించేవారు ఆనందోత్సాహాల్లో పొంగల్ వేడుకను జరుపుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తమిళ సంస్కృతిని ప్రేరేపించే వారిలో తాను కూడా ఒకడని మోడీ తెలిపారు. అందరితో కలిసి పొంగల్ వేడుకల్లో భాగం కావడాన్ని తాను ప్రత్యేక గౌరవంగా భావిస్తున్నానని నరేంద్ర మోడీ చెప్పారు. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ అయితే ప్రసంగించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమం పలువురు కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పొంగల్ పండుగ మన జీవితానికి ఆనందకర అనుభవాన్ని సాధిస్తుందని మోదీ చెప్పారు. అన్నదాతలు శ్రమనిస్తూ ప్రకృతి మాతకు, పుడమి తల్లికి, సూర్య భగవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూపమైన సందర్భం పొంగల్ అని చెప్పి నరేంద్ర మోడీ కొనియాడటం అయితే జరిగింది. మరి భారత ప్రధాని ఎక్కడైతే మరి తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం అయితే జరిగింది. మరి మనందరికీ తెలుసు సౌత్ ఇండియాలో మరి ఏ రకంగా ఈ మకర సంక్రాంతిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో పిలిచినప్పటికీ కూడా మరి ఎక్కువగా బాగా జరుపుకుంటూ ఉంటాం సౌత్ ఇండియాలో. భారతదేశ వ్యాప్తంగా కూడా మరి సంక్రాంతి పండుగలు అయితే అంబరాన్నంతే అయితే మనం చెప్పొచ్చు. దానిలో నరేంద్ర మోడీ ఈ రకంగా పొంగల్ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్లో మోదీ వెళ్ళడం ఒక ఆనందించదగ్గ విషయంగా మరి అక్కడ ప్రభుత్వం కానీ తమిళనాడు వాళ్ళు కానీ కోరుకుంటూ ఉంటారు. ఇక వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ టాప్ 1. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పురుషుల వన్డే క్రికెట్ ర్యాంకింగ్స్లో 4 ఏళ్ల తర్వాత తొలిసారి నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్లారు. పురుషుల వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇటీవల కోహ్లీ అద్భుత ప్రదర్శన చేస్తూ ఉండడం మళ్ళీ తొలి స్థానం నిలబెట్టుకున్నాడు. 2021లో చివరిసారిగా కోహ్లీ టాప్ 1గా ఉన్నాడు. ఇక మరో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది అది. ఎందుకంటే అతను ఒక పరుగుల మెషిన్, మనకి తెలుసు. పరుగుల వరదను పారించటం తప్ప తనకి ఇంకొకటి తెలియదు. 100% ఎప్పుడు కూడా అగ్రెసివ్గా ఉండి ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా ఆ ఒత్తిడిని జయిస్తూ మరి ముందుకు వెళుతూ మరి ఎన్నో అపూర్వ విజయాలు భారత్కి మరి అందించిన గొప్ప ఆటగాడు విరాట్ కోహ్లీ. ఆయన మరొకసారి 2021లో గతంలో టాప్ 1లో ఉన్నాడు. మళ్ళీ వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి మరి చేరుకోవటం భారతీయులందరికీ కూడా ఎంతో ఆనందించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్ ఇంకా చాలా బాగా ఆనందిస్తారు ఈ విషయంలో. భారతదేశంలో అందరూ కూడా నెంబర్ 1 ఒక ఇండియన్ ప్లేయర్ ఉంటే ఎవరైనా ఆనందిస్తారు. కానీ కోహ్లీకి ఫ్యాన్స్ మాత్రమే కాదు, భక్తులు ఉంటారు. ఎందుకంటే అతని అగ్రెసివ్నెస్ని మరి ఎవరైతే మనకి తెలుసు, కొంతమంది ఆస్ట్రేలియన్స్ కావచ్చు, పాకిస్తానీస్ కావచ్చు, మరి ఇంగ్లాండ్ ప్లేయర్స్ కావచ్చు, కొంతమంది మరి స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు. చాలా వరకు సచిన్ లాంటి యోధులు కొంతమంది బ్యాట్తో మాత్రమే సమాధానం చెప్పేవారు. మరి కొంతమంది క్రికెటర్స్ బ్యాట్తో సమాధానం చెప్పలేక కొన్ని నోటితో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ విరాట్ కోహ్లీ అట్లా కాదు, బ్యాట్తో సమాధానం చెప్పగలడు, నోటితో కూడా సమాధానం చెప్పగలడు. కత్తికి 2 వైపులా పొదునున్నట్టుగా మరి విరాట్ కోహ్లీకి మరి నోటితో అనేవాళ్ళని నోటితో కూడా తన హావభావాలతో వాళ్ళని అవతల వాళ్ళని టీస్ చేయడంతో పాటు మరి తన జట్టుని విజేతరాలకు తీర్చడంలో ఎంత ఒత్తిడిలో, సామాన్యంగా ఒత్తిడి పెరిగే కొద్దీ ఎవరైనా కూడా ఆ ఒత్తిడిలో ఎంతవరకు ఆడతారు ఏంటనేది చాలా ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ విరాట్ కోహ్లీ విషయంలో అలా కాదు. నువ్వు ఎంత ప్రెషర్ పెట్టు, నువ్వు ఎంత ఒత్తిడి చేయి, ఆ ఒత్తిడిలో నుంచి కూడా మరి విపరీతంగా రన్స్ సాధించడం అది విరాట్ కోహ్లీకి ఒక్కడికి మాత్రమే సొంతం. మరి అలాంటి విరాట్ కోహ్లీ ఈ రోజున నెంబర్ 1గా ఉన్నందుకు, మరి నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నందుకు మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక అదేవిధంగా 3 జర్నలిస్టులు అరెస్టు. ఎన్టీవీ కార్యాలయంలో సిట్టు సోదాలు, అరెస్టులను ఖండించిన నేతలు, జర్నలిస్టు సంఘాలు. తెలుగు మీడియా రంగంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 3 ఎన్టీవీ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మంత్రి, మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసినందున అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, 2 రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎలాంటి ప్రొసీజర్ లేకుండా, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడాన్ని ఎన్టీవీ సిబ్బంది ఖండించారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రామారావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ చీఫ్ రామచంద్రరావు జర్నలిస్టులను అరెస్టు చేయడాన్ని ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎన్టీవీ ఆఫీసులో సిట్ అధికారులు సోదాలు చేయడం సరికాదన్నారు. అరెస్టులను పలు జర్నలిస్టు సంఘాలు కూడా ఖండించాయి. 100% ఇది వాస్తవం. ఏదైనా ప్రాబ్లం ఏదైనా నిజంగా ఉంటే షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి. ఎటువంటివి లేకుండా అరెస్టు చేయడాన్ని మరి జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాయి. మరి దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారు, ఎంతవరకు ముందుకు వెళ్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా
ఎన్టీవీపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. లైసెన్స్ రద్దు చేయాలంటూ ఆదేశించారు. తెలంగాణ మంత్రి ఓ మహిళా ఐఏఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేసిన వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీవీపై సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ ఛానల్ లైసెన్స్ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర సమాచార శాఖకు లేఖ రాయాలని అధికారులను ఆదేశం జారీ చేశారు. కథనాలపై ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం ఆగ్రహం వ్యక్తంగా ఉన్నారు. బూతు కథనాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని మద్దతిస్తున్న బీఆర్ఎస్ వైసీపీలకు సరైన సమాధానం ఇవ్వాలని పార్టీ వర్గాలను ఆదేశించారు. ఎన్టీవీకి మద్దతుగా మాట్లాడిన జగ్గారెడ్డిపై కూడా రేవంత్ అసహనం వ్యక్తం చేశారు. ఈ బూతు వార్తా కథనం వెనుకున్న వారు ఎంతవారైనా అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కష్టపడి సివిల్ సర్వీసెస్కి ఎంపికైన మహిళా అధికారుల పట్ల ఇలాంటి కథనాలు ప్రచారం చేయడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఐఏఎస్ల సంఘం